హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ మీషో నుంచి అయితే కనుక కొన్ని అండర్ బడ్జెట్ శారీస్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి జార్జెట్స్ ఉన్నాయి, ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి. అలాగే ఇలాంటి శారీస్ ఏంటంటే మీకు గౌన్లుగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సో, ఓవరాల్‌గా అయితే కనుక మీకు అండర్ బడ్జెట్‌లో అటు శారీ గాను, గౌన్లు గాను కట్టొచ్చు. సో, డిఫరెంట్ కలెక్షన్ ఉంది దీంట్లో. అండ్ నేను వేసుకున్నటువంటి శారీ అయితే ఆల్రెడీ నేను మీకు నిన్న వీడియోలో షేర్ చేశాను. మీరు చూసారు. మంచి మైసూర్ క్రేప్ సిల్క్ శారీ. నేను ఫోటో కూడా యాడ్ చేస్తానండి. చాలా బాగుంది. పైన సైడ్ అయితే కనుక గోల్డ్ బార్డర్ వచ్చేసి, కింది సైడ్ అయితే కనుక కాంట్రాస్ట్‌లో మనకి ఇలాగా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. పింక్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ పళ్ళుతో వచ్చిందనమాట ఈ విధంగా. అండ్ నేనేదో జస్ట్ నా దగ్గర ఉన్నటువంటి కాంట్రాస్ట్‌లో మ్యాచ్ అయిందో లేదో తెలీదు. కాంట్రాస్ట్ కూడా సెట్ అయిందో లేదో కూడా తెలీదు. బట్ అయితే గనుక వేసుకోవాలనిపించింది. నేనైతే గనుక ఈ విధంగా వేసుకున్నాను. బట్ ఈ కలర్ ఎగ్జాక్ట్‌గా వేస్తే మాత్రం దీని లుక్ నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఈరోజు నేను చూపించే కలెక్షన్స్‌తో పాటుగా నా శారీ లింక్, అలాగే నేను పెట్టుకున్న జ్యువెలరీ కూడా మీషోలోనే కాబట్టి మీషోలో అయితే కనుక నేను తీసుకున్న ఈ జ్యువెలరీ లింక్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. మీరు చూడండి, ఇందులోంచి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టున్నాను. ఫస్ట్ టైం చూస్తే పేజ్ని ఒకసారి పేజ్ చూడండి. నచ్చిందనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్గా అయితే కనుక చూద్దాము. నా శారీ ఫోటో నేను మీకు సైడ్లో పెడతాను, ఎలా ఉంది కట్టుకున్న లుక్ అనేది. అండ్ షార్ట్ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. సో టైం చూసి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కంప్లీట్గా వేసుకున్నది ఎలా ఉందనేది కూడా మీరు కంప్లీట్ వీడియో రూపంలో కూడా చూడొచ్చు. స్టార్ట్ చేద్దామండి. ఇదైతే కనుక రీసెంట్గా కొంచెం దాని రిప్లికా అని చెప్పొచ్చు. బిగ్ బాస్ విన్నర్ అప్పుడు విన్నర్స్ ఉన్నారు కదా అండి. సో మొన్న దానిలో అయితే కనుక మ్యామ్ వేసుకున్నటువంటి ఒక గౌన్, యాక్చువల్గా అది గోల్డ్ బార్డర్ వచ్చిందిలేండి. ఇది కొంచెం దాని రిప్లికా అని చెప్పాను అందుకే. ఇదైతే కనుక ఆ శారీ అనమాట. ఫ్యాబ్రిక్ ఇదేంటంటే జార్జెట్. ఇంతకుముందు దేనిలో వచ్చిందో గుర్తుంది కదా, మనకి డోలా సిల్క్లో వచ్చింది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మాత్రం జార్జెట్ అండి. అసలు నేను తీసుకున్న రీజనే అది. ఇది జార్జెట్లో వస్తే ఎలా వస్తుందా అనిపించింది అనమాట. అందుకోసమే నేను ఇది జార్జెట్లో ఆర్డర్ పెట్టాను. సో డైలీ యూజ్లో కూడా కట్టుకోవాలనుకుంటే కూడా కట్టేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి. సో డోలా రిప్లికా టైప్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నమాట. అందులోనే మిర్రర్ వర్క్ తీసుకున్నారు. కొంచెం నాకు కొత్తగా అనిపించింది. అండ్ దీనికి బాందినీ బ్లౌజ్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకి కాన్సెప్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో ఉండింది. సన్న బార్డర్ అయితే కనుక దీనికి వచ్చిందండి. గౌన్గా కూడా మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. చాలా క్లాస్ ఐటమ్ అనిపించింది అనమాట నాకు. అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నచ్చితే అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. సో లో మెయింటెనెన్స్ శారీలో వైట్ అండ్ బ్లాక్లో అయితే కనుక మనకి కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ. అండ్ ఖచ్చితంగా ఈ బాందినీ బ్లౌజ్ కుట్టించుకోండి. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉండింది. మొత్తం అంతా కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది ఆ ఫ్లవర్స్లో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. ఇదైతే కనుక బాందినీ బ్లౌజ్ కాంట్రాస్ట్లో మనకి ఆ బ్లాక్ ఏదైతే వైట్కి వచ్చిందో మొత్తం ఆల్ ఓవర్ మనకి పెన్ కలంకారీ స్టైల్లో సింగిల్ లైన్స్ పైన స్ట్రోక్స్ వస్తాయి కదా అండి, ఆ ప్యాటర్న్లో తీసుకున్నారు. దీనికి రిలేట్ అయ్యేలాగా చాలా చక్కగా అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అది కూడా 1 మీటర్ ఉంది కాబట్టి మీరు ప్లస్ సైజ్ ఉన్నా కానీ మీకు నచ్చిన డిజైన్ పెట్టి కుట్టించుకోండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ రెండు బాగున్నాయి. సో నేను బ్లౌజ్ కూడా బాగోపోతే బాగాలేదని చెప్తాను, మీకు తెలుసు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం జార్జెట్లో కొత్తగా ఈ పెన్ కలంకారీ థీమ్లో డోలాలో వచ్చే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి దాంట్లో అయితే కనుక మనకి ఇప్పుడు దీనిలో వస్తుంది కాబట్టి జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది పక్కా కనెక్ట్ అవుతుందండి. ఇది ఒక సారీ, ఫస్ట్ సారీ. నెక్స్ట్ జార్జెట్ సారీ. ఇదేంటంటే మొత్తం ప్లెయిన్. దీనికి ఏంటంటేనండి ఎనీ బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు జార్జెట్ సారీస్లలో. ఇదైతే కనుక దీనికి వచ్చిన కాంట్రాస్ట్ వైట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లో నాకు అసలు యాక్చువల్గా బ్లౌజ్ కూడా ఉంది. ఇలాంటివి కుట్టించుకుంటే వేరే వాటికి కూడా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ప్లెయిన్ శారీస్లోనే నేను ఈ జార్జెట్ శారీ తీసుకున్నానండి. ఓకే, దీనికి కూడా ఇది సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ప్లెయిన్ శారీ తీసుకున్నానండి ఇలాగా. ఇదొక ఫ్యాబ్రిక్. ఓకే, ఇప్పుడు దీనికి కూడా సెట్ అయిపోతుంది. అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే ఇప్పుడు ఇలాంటి దానికి ఏంటంటే వేరే అదర్ బ్లౌజెస్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకి ప్లెయిన్ శారీస్తో అయితే కనుక. ఇవాళ నేను తీసుకున్న ఈ జార్జెట్ శారీ కంప్లీట్ ప్లెయిన్ పైన ఉండిందండి. ప్లెయిన్లోనే నేను మీకు ఇవాళ 3 చూపిస్తాను. ఫ్యాబ్రిక్స్ కొంచెం అయితే కనుక మనకి వేరు ఉంటాయి. ఇది చూడండి, కొంచెం షైన్ ఉంటుంది దీంట్లో. ఇదేమో ప్లెయిన్ జార్జెట్లోనే అలా. ఇది కూడా ప్లెయినేనండి. సేమ్ ఈ రెండు కూడా సేమ్ కేటగిరీస్ ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్లో. రెండు కూడా క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి ఇలాగా
కంటిన్యూషన్ ఇంక ఇలాగే ఉంటుందండి. జార్జెట్ సారీస్, ప్లెయిన్ సారీస్ తెలియదు ఏముంది చెప్పండి. సో ఈ సారీస్కి అయితే కనుక ఇలాంటి బ్లౌజెస్ని చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు అండి. ఇలా ఈ బ్లౌజ్ని వేరే వాటితో అలా ఈ సారీకి వేరే బ్లౌజెస్తో అయితే కనుక అలా మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా బాగుంటుంది అనేసి అయితే కనుక తెప్పించాను. అండ్ ప్రైస్ డ్రాప్ అయ్యాయి. ఇవన్నీ కూడా చాలా బడ్జెట్లో వస్తున్నాయండి. ఈ క్వాలిటీ నిజంగా అసలు బయట దొరకట్లేదు. బెస్ట్ క్వాలిటీలో వస్తున్నాయి మనకి మీషోలో, దట్ టు బెస్ట్ ప్రైస్లో. ఇదైతే కనుక జార్జెట్లోనే మరొక ప్లెయిన్ సారీ అండి. ఇది అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎంత హిట్టో మీ అందరికీ కూడా తెలుసు. లైక్ సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ ఎప్పటి నుంచో అంటే కనుక శ్రీదేవి అండ్ చిరంజీవి గారి మూవీ వచ్చిందండి. దానిలో మనం చూసాం కదా, అబ్బని తీయని దెబ్బలో ఇదే కాంబినేషన్ కొంచెం ఉంటుంది అనమాట. అది సిల్వర్ టైప్ ఆఫ్ బ్లౌజ్, బట్ ఓవరాల్గా ఇదే కాంబినేషన్. సో అలా అలా వేసుకోవాలని అనుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆ కాంబినేషన్ అలా క్రియేట్ చేస్తారనమాట శ్రీదేవి గారు వేసుకుని. సో ఇదైతే కనుక ప్లెయిన్లోనే రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది. మీరు కావాలంటే పెద్ద కుచ్చులుగా కావాలన్నా వదిలేసేసుకోవచ్చు. ఇలా డిజైనర్ బ్లౌజ్తో వేరే అదర్ కాంట్రాస్ట్తో కూడా వేసేసుకోవచ్చు అండి. లేదు సెల్ఫ్లోనే కావాలనుకుంటే కనుక పర్లేదు, దీనిలో కూడా తీసుకుని కుట్టించేసుకోండి. సెల్ఫ్లో మనకైతే కనుక ఇది కూడా బాగుంటుంది. ఓవరాల్గా అయితే కనుక ప్లెయిన్లో దీనిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక వేరే కలర్ కావాలన్నా కానీ వెళ్ళిపోవచ్చు. నేను ఇలా కాంబినేషన్ సెట్ చేశాను కాబట్టి మీకు చూపించడానికే తీసుకున్నానండి. ఇలా వస్తాయి మనకి, ఓకేనా. ఇలా 2 సారీస్ తీసుకుని ఒకవేళ వైట్ బ్లౌజ్ అయినా కానీ మీరు చక్కగా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అలా కూడా మార్చి కూడా వేసుకోవచ్చు. వేరే శారీస్ ఉన్నా కానీ అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఈ సారీ చూద్దామండి. ఈ సారీ కూడా మనకి దీనిలో లిటిల్ బిట్ షైన్లా ఉంటుంది. కొంచెం షిమ్మరిష్ టైప్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్, అలా ఉంటుంది అనమాట. ఇది కూడా ఇలా టజిల్స్తో వచ్చేసింది. సో ఇదైతే కనుక మనకి డిజైనర్ కాటన్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ని కూడా మనం చక్కగా వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటివి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ వైజ్గా తీసుకున్నారు. సో ఒకవేళ మీకు ఇలాంటిది ఇష్టం ఉంటుంది అని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. మెయిన్ దీని అందం అంతా మాత్రం నిజంగా చెప్పాలంటే ఈ వర్క్లోనే ఉంది. ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ మెటీరియల్ పైన మనకైతే కనుక దీనికి మ్యాచ్ చేసి ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఇలాంటి కాంబినేషన్లో సెట్ అవుతుంది అని అనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్లెయిన్ అండి. ఇంకా ఇదేమో వైన్ కలర్కి ఆ కాన్సెప్ట్, ఐ థింక్ చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్, ఓకేనా, నాట్ వైన్ కలర్. సో దాని మీద అయితే కనుక వచ్చింది. ఇదంతా కూడా సేమ్ ఇంకా ప్లెయిన్లో మనకి ఇలాగే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి బ్లౌజెస్ అనేది దీనికి బాగా కనబడతాయి. లేదంటే కనుక ఇలాంటి బ్లౌజెస్ కూడా మనకి బాగానే కనబడతాయి. సో ఇలా తీసుకోవచ్చు అండి. ఇందులోంచి ఎనీ ప్లెయిన్ సారీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ రిలేటెడ్గా వచ్చే బ్లౌజ్ అనేది మనకి చాలా చక్కగానే యూజ్ అవుతాయి వాటి మీదకి అండ్ వేరే వాటి మీదకి కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. కొంచెం పట్టు స్టైల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది కూడా బాగుంటుంది. అండ్ గౌన్లో కూడా బాగానే ఉంటుందండి. హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు. పెద్ద బార్డర్ వచ్చింది, లెహెంగాస్కి కూడా బాగుంటుంది. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. పళ్ళు నుంచి అయితే కనుక ఇప్పుడు మనం సారీ అనేది చూస్తున్నాము. ఇది పళ్ళు విత్ టాజిల్స్. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక సారీ కంటిన్యూషన్ వచ్చేసింది. ఇలా ఉంటుందండి. కొంచెం గోల్డ్ టిష్యూ మాదిరిలాగా షైన్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్లో. మంచి ఫ్లవర్స్ థీమ్తో తీసుకున్నారు. ఇలా వస్తుంది. ఓకే, మీకు ఒకవేళ ఇలా నచ్చుతుంది గౌన్ పరంగా, శారీ పరంగా, కన్వర్ట్ టు లెహంగా పరంగా కూడా మీరు తీసుకోవచ్చు. లెహంగా కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుందండి. నేను జస్ట్ స్టెప్స్ పెడతాను చూడొచ్చు మీరు. మామూలుగా మీరు శారీగా కట్టుకున్నా కానీ కుర్చీలుగా కట్టుకున్నా కానీ వేస్తే సూపర్ ఉంటుంది. ఆరెంజ్ ఓణి కడితే కనుక. అండ్ ఆరెంజ్ ఓణి కాకపోయినా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి ఓణీలను కూడా మీరైతే కనుక చక్కగా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. లుక్ అనేది చాలా బాగుంటుంది వేసాక. సో ఇట్లా అనమాట. ఇంకా నాకు శారీ అవతలకు ఉండిపోయిందండి, బట్ ఇంకా పెడితే కనుక ఇంకా బాగా వస్తాయి దీనికి. సో ఇదొక శారీ అండి. సో ఓవరాల్గా ఇది కూడా మంచి శారీ, సింగిల్ క్యాటలాగ్, దీనిలో కలర్స్ లేవు, బాగా వచ్చింది మనకి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లో కూడా మనకి సేమ్ శారీ కంటిన్యూషన్ బార్డర్తోని ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా కావాలంటే కనుక ఇలా చూస్ చేసుకోండి. ఇది 3-in-1 కాన్సెప్ట్ కింద చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీరు శారీగా ఒకవేళ కట్టుకున్న తర్వాత బోర్ అయితే కూడా హ్యాపీగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇదొక శారీ. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఇది కూడా రష్మిక మందన స్టైల్ చేసినటువంటి సారీ అని చెప్పొచ్చు, కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో. అండ్ ఈ బార్డర్ అనేది మనకి దీనిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే కనుక ఇలా పింక్ కలర్ చూస్ చేసుకున్నాను, చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి. సో సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టినా కానీ బాగుంటుంది, టెంపుల్స్కి బాగుంటుంది, గౌన్లకు బాగుంటుంది, కన్వర్టెడ్ టు లెహంగాలకు కూడా ఇది బాగుంటుందండి. అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది. బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా. విత్ టాజిల్స్తో అయితే కనుక ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఒకవేళ మీకు ఇలా బాగుంటుంది అని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. 2 సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్స్ వస్తాయి. కంప్లీట్ వింటేజ్ లేదంటే కనుక కంప్లీట్గా మనకైతే కనుక ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళిపోండి. అండర్ బడ్జెట్ సారీ ఇది కూడా
గిఫ్టింగ్ రిలేటెడ్గా కానీ మీరు తీసుకోవాలని అనుకున్నా కానీ బెస్ట్ ఉంది దీనిలో. అండ్ కొంచెం ఇది సాఫ్ట్ సిల్కీ మిక్స్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాక్ సైడ్ నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి. చక్కగా వేసేసుకోవడానికి ఇది బాగుంటుంది, చూడవచ్చు మీరు ఇలాగా. సో ఆఫ్ వైట్కి ఏంటంటే ఆఫ్ వైట్ ప్యాటర్న్, దానికి కాంట్రాస్ట్లో వచ్చేసి బార్డర్స్ బాగా హైలైట్ అవుతుంది. ఇట్లా వేస్తేనే ఇలా ఉంది, కడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చక్కగా అయితే కనుక మీకు శారీ గాను, గౌన్ గాను, లెహెంగా గాను ఎలాగైనా కానీ మీరు యూజ్ చేసుకునే విధంగా ఈ శారీ కూడా ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక కంటిన్యూషన్ ఇలాగే ఉందండి. సో రష్మిక మందన మ్యామ్ కట్టుకున్నటువంటి శారీకి సేమ్ దానిలోనే ఇది రిప్లికా అనుకోండి. ఇంకా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది. ఇంకా అవంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో మామూలుగా మనకు కొంచెం బడ్జెట్ రేంజ్ అంటే కనుక దాని మోడల్లో ఇలా సరిపోతుందండి. ఎందుకంటే మనం మళ్ళీ కొత్తవి తీసుకుంటూనే ఉంటాం కాబట్టి కాస్త బడ్జెట్ రేంజ్లోనే వెళ్ళామంటే కనుక సో లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే మెయింటెనెన్స్ ఎక్కువ పడతాయి కదా అండి, మారుస్తూ ఉండాలి, మడతలు చూసుకుంటూ ఉండాలి మనము. ఇలాంటివి అయితే కొంచెం లో మెయింటెనెన్స్లో ఫ్యాన్సీగా కట్టేసుకోవచ్చు, గుళ్ళ కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. 4 వాష్లు వేసి ఎవరికైనా ఇచ్చినా కానీ మనకు ఇది లైక్ ఆ ఫీల్, కట్టుకున్న ఫీల్ దొరుకుతుంది, ఎవరికైనా ఇచ్చిన హ్యాపీ ఫీల్ దొరుకుతుంది. సో దాని మీద ఉన్న మోజు కూడా మనకి తీరుతుంది. అలా ఆ విధంగా చెప్తున్నాను నేను యాక్చువల్గా. అదే కాస్ట్లీది అనుకోండి, ఎక్కువ కట్టలేము, మెయింటైన్ చేయాలి, ఎవరికి ఇవ్వలేము అంటే ఇంకా ఒక రేంజ్ దాటినాకైతే ఇవ్వలేము కదా, మన వాళ్ళలోనే ఎవరికైనా చూసుకుని ఇస్తాం కదా. ఆ ఉద్దేశంతో చెప్పాను యాక్చువల్గా. సో ఇదనమాట మన వీడియో. మరి వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. బడ్జెట్ రేంజ్లో మంచి కలెక్షన్స్, అన్ని పరంగా యూజ్ అయ్యేలాగానే మీకు మంచివి ఇచ్చానని అనుకుంటున్నానండి. ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మన స్టోర్లో, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో కూడా మంచి కలెక్షన్స్ డిఫరెంట్ యాప్స్ నుంచి నేను సెట్ చేసి ఇచ్చాను. దానిలో నుంచి కూడా మీరు ఏదైనా షాప్ చేసుకోవాలనుకుంటే కనుక చూడండి. డైరెక్ట్ స్టోర్లోకి వెళ్తే మీరు ఏదైనా దాని మీద ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతారండి. అలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో అంటే నేను ఇచ్చిన రివ్యూస్కి అందులో ఉంటే కనుక పర్మనెంట్గా ఉంటాయని దాచిపెట్టాను. సో చూస్తే మీకు అర్థమవుతుంది, దానిలో కేటగిరీస్ ఉన్నాయి దానిలో కూడా. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.